నమస్తే, నేను మీ ఈకే గిరీష్. వెల్కమ్ టు ది ఏజిఎన్ టీవీ. ఏంటి ఏజిఎన్ టీవీ అనేది సరికొత్తగా తీసుకొని వచ్చాము అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎస్, నిజమైనటువంటి వార్తలు, స్వచ్ఛమైనటువంటి వార్తలు, కల్ముషం లేనటువంటి వార్తలను మీ అందరికీ అందించాలని, అలాగే అమ్ముడు పోని వార్తలని మీకు అందించాలని, న్యాయపరమైనటువంటి విశ్లేషణ, నిజమైనటువంటి తర్కిక వాదనతో కూడుకున్నటువంటి స్వచ్ఛమైనటువంటి మంచి ట్రూత్తో కూడుకున్నటువంటి వార్తలను అందించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పుట్టుకొని వచ్చిందే ఏజిఎన్ టీవీ. ఇది రిమైనింగ్ టీవీ ఛానల్స్ అండ్ న్యూస్ ఛానళ్ళ లాగా కాకుండా మీ మనసుకి మీకు దగ్గరగా ఉండేటట్టు దాని వివరణ, విశ్లేషణాత్మకమైనటువంటి ఆచరణతో మీ ముందుకు రావాలి అన్నటువంటి ప్రయత్నమే ఈ ఏజిఎన్ టీవీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడికి కొమ్ము కాయటం కానీ, ఏ గవర్నమెంట్ అధికారిని కొమ్ము కాయటం కానీ, లేకపోతే వాళ్ళకి ఫేవర్గా వీళ్ళకి ఫేవర్గా ఈ యొక్క టీవీ ఛానల్ రన్ కాదు. ఇది కేవలం ప్రజల యొక్క మనోగతాలకు సంబంధించింది. నేటి భారతదేశంలో ఉన్నటువంటి సమస్త రాజకీయాలు అయితేనేమి, ప్రజలు తీసుకున్నటువంటి డిసిషన్స్ అయితేనేమి, వీటన్నిటి వెనకాల రాజకీయాలు కానీ, మానసికంగా కానీ అందరిని ఇబ్బంది పెట్టడానికి వెనక కల్ప్రేట్ మీడియా అన్నది ఉంది. ఈ కల్ప్రేట్ మీడియాని కనీసం మా వంతు బాధ్యతగా కొద్దిగా అన్నా మార్చాలి అన్నటువంటి ఉద్దేశంతో పుట్టుకొని వచ్చిందే ఏజిఎన్ టీవీ. ఇందులో మీకు నిజంగా అది న్యూసా కాదా అన్నది మేము విశ్లేషణాత్మకంగా వివరించి, నిజాలు నిర్భయంగా చెప్పడానికి వెనుకాడకుండా ధైర్యంతో కూడుకున్నటువంటి ప్రయత్నమే ఏజిఎన్ టీవీ. ఇది మా టీవీ కాదు, ఇది మనందరి టీవీ. గుర్తుపెట్టుకోండి. నమస్తే.